అందుకే యేసు ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు. అందుకే పాట పాడినాం. ఏ పాట? రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు అని పాడినాం కదా. అంటే యేసు నేను పిలుస్తున్నాను కాదు, నేను పిలుస్తున్నానండి. దేవుడే నిన్ను పిలుస్తున్నాడు. యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకు? యేసు ప్రభు ఎందుకు వస్తే ఏమో తెలుసా? చదవండి 11వ అధ్యాయము మత్తయి సువార్త 11:28. త్వరగా ఎంతసేపా? మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారమును మోసుకొని చిన్న సమస్యలు వెళ్ళారా, నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని ఇస్తా, నెమ్మది ఇస్తా, శాంతి ఇస్తా, సమాధానం ఇస్తా. ఈ లోకంలో మానవుడు ఏం చేయలేకపోతున్నాడు? నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక మానవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఎక్కడెక్కడో ప్రయాణం చేస్తా, ఎక్కడెక్కడో వెళ్తా ఉన్నాడు, నెమ్మది కొరకు, శాంతి కొరకు, సమాధానం కొరకు. అయితే యేసు ప్రభు అన్నాడు, బిడా ఎక్కడ వద్దు, ఈయనే ఉండు. అయితే నువ్వు నా యొద్దకు రా. అయితే నువ్వు నా యొద్దకు వస్తే నీకు ఇన్ని ఇస్తా, నెమ్మది ఇస్తా, శాంతి ఇస్తా, సమాధానం ఇస్తా, సంతోషం అన్ని ఇస్తా నీకు. అయితే నువ్వేం చేయాలా? నువ్వు నా యొద్దకి రావాలి. అయితే నువ్వు నా యొద్దకు వస్తే నీకు ఇలాంటి కార్యాన్ని నీ జీవితంలో ఇస్తా. ప్రేమ సోదర సోదరి, ఈ యొక్క రాత్రికాల వేళలో ప్రేమదేవుడు ప్రవేశిస్తున్నారు గారు నేను పిలుస్తా ఉన్నాడు. నువ్వు ఎవరైనా సరే, ఎటువంటి అయినా సరే, ఏ జాబితాలో అయినా సరే, ఏ కులం మత జాత వర్గంలో సరే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం పోసుకున్న సమస్యలు వెళ్ళారా, నా యొద్దకు రండి అని పిలుస్తాను. నీకు విశ్రాంతిని నెమ్మది ఇస్తా అంటాడు. కాబట్టి రెండవదిగా ఏ మార్గం అంటే ఇది జీవ మార్గము, ఏకైక మార్గము. ఆ మార్గమే యేసుక్రీస్తు మార్గము. అయితే ఈ మార్గంలోకి ఎవరు వెళ్తారని చెప్పినాను? బుద్ధిమంతుడు వెళ్తాడ. బుద్ధిమంతుడు వెళ్తాడు. ఎందుకు బుద్ధిమంతుడు వెళ్తాడు అంటే కిందలున్న పాతాలను తప్పించుకోవడానికి బుద్ధిమంతుడు ఆ జీవ మార్గంలోకి వస్తాడు. మనం బుద్ధిమంతులమా బుద్ధిహీనులమా అండి? ఏమో అది నువ్వు చెప్పంటారా? నీ జీవితంలో నీవు బుద్ధిమంతులుగా నీవు ఈ లోకంలో ప్రతి మానవునికి, చిన్న పిల్లల్ని కూడా ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువైపోయింది. కంప్యూటర్ యుగం కదా, కంప్యూటర్ యుగం. ఈ సెల్ ఫోన్ అప్పట్లో మేము ఆపరేషన్ చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు పిల్లలకి ఇవ్వండి, మొత్తం సెకండ్లో ఆపరేషన్ చేస్తాడు. టెక్నాలజీ పెరిగిపోయింది. సోదరి, ఇలాంటి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలంట? నేను చెప్పేమంటే సత్యమును తెలుసుకోవాలా నీ జీవితంలో. బుద్ధిమంతులు అంటే ఎవరంటే